నమస్తే. లాస్ట్ 10 డేస్ బ్యాక్ మనం సిద్దిపేట వెళ్ళినాం. సిద్దిపేటలో సురభి మెడికల్ కాలేజ్ సంబంధించిన కబ్జా వ్యవహారము తేల్చడంతో పాటు మిట్టపల్లి రెవెన్యూ డివిజన్లో ఉన్న రంగధాన్పల్లి అన్న గ్రామంలో సిద్దిపేట పరిధి కిందికే వస్తుంది, టౌన్లోనే ఉంటుంది రంగధాన్పల్లి కూడా. అక్కడ పొన్నం ప్రభాకర్ అండ్ టీం, ముఖ్యంగా ఆయన సొంత కొడుకు, వాళ్ళ బ్రదర్ అశోక్ కొడుకు ఇద్దరి పేరుతో ఒక ఫర్మ్ ఏర్పాటు చేసి, బాలాజీ రియల్ ఎస్టేట్ అనే ఫర్మ్ ఏర్పాటు చేసి ఒక యాదవ కుటుంబానికి చెందిన గొడవలోకి ఎంటర్ అయి ఆ ఫర్ము స్థాపించి ఆ ఫ్యామిలీకి మధ్య ఉన్నటువంటి డిస్ప్యూట్ని ఆసరాగా చేసుకొని ఆ భూమిని కొట్టేయాలని ప్లాన్. దీంట్లో 100కు 100% పొన్నం ప్రభాకర్, ఆయన బ్రదర్, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ లీగల్ చైర్మన్గా ఉన్నాడు. మొన్న బార్ అసోసియేషన్ సంబంధించిన ఎలక్షన్స్లో పోటీ చేసి గెలిచిండు. ఆయన ఇప్పుడు చైర్మన్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దానికోసం పోటీ పడుతున్నాడు. సో ఈ ఫ్యామిలీ టోటల్గా ఇందులో ఇన్వాల్వ్ అయింది. ఎందుకు ఇన్వాల్వ్ అయింది, అంత ఏం అవసరం అని అంటే, ఆయన మంత్రిగా ఉన్నాడు కదా, అదొకటే దొరికిందా అంటే చాలా ప్రైమ్ ల్యాండ్ అది సిద్దిపేటలో. దాదాపుగా ఒక 8 ఎకరాలకు సంబంధించిన భూమి ఇది, మిగిలింది 8 ఎకరాలు. అయితే దీంట్లో ఏం చేసిరంటే చాలా తెలివిగా ఆ కుటుంబ గొడవల్లోకి ఎంటర్ అయ్యి, మనం లాస్ట్ టైం ఇక్కడికి వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ లొకేషన్కి వెళ్ళి ఆ బాధితుల సమస్యని మనం చూపించే ప్రయత్నం చేసినాం. ఇది ఒక పెద్ద ఇష్యూ అయింది. దాని తర్వాత ఆ బాధితులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిర్రు. అదే కుటుంబంలో ఉన్న ఇంకొక వర్గం, ఎవరైతే పొన్నం ప్రభాకర్ దగ్గర ఉన్నటువంటి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈ భూమి మాదే, మా కుటుంబాల్లో ఉన్నటువంటి గొడవ అని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేసినారు. సో దాని తర్వాత మనం వాళ్ళు అడిగే, అక్కడ ఉన్న జర్నలిస్ట్ అడిగే క్వశ్చన్స్ సమాధానం చెప్పలేక వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది సర్వే నెంబర్ 974, 975, 978, 979, 988, 1005, 1006 ఇట్లా ఈ సర్వే నెంబర్స్లో దాదాపు 28 ఎకరాలకు సంబంధించిన భూమి ఉన్నది. ఇందులో ప్రధానంగా ఒక 3-4 సర్వే నెంబర్లలో ఉన్న 16 ఎకరాల భూమిలో దానికి సంబంధించిన గొడవ ఇది. అయితే ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్ని ఏం చేసిరంటే వీళ్ళు చాలా తెలివిగా, ఎప్పుడో ఆయన పేరు ఏం పేరు, రాగం మల్లయ్య అనే ఒక పెద్ద మనిషి, ఆయనకు ఒక బిడ్డలు కొడుకులు అందరు కలిసి ఒక 6 ఉన్నారు. వీళ్ళందరికి సంబంధించిన ఈ ప్రాపర్టీ వరంగల్లో అండ్ సిద్దిపేటలో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆయన ఎప్పుడో పార్టీషన్ చేసి పడేసిండు, ఎవరికి ఏ భూమి ఏంటి అనేది, ఎవరికి ఏ ఇల్లు ఏంటి అనేది పార్టీషన్ చేసిండు. ఒక లెటర్ కూడా, ఒక పేపర్ కూడా ఉన్నది. ఆ పేపర్ ఎవరి దగ్గర ఉన్నది, ఈ 16 ఎకరాల భూమిలో ఎవరైతే కబ్జాలో ఉన్నారో, కాస్తులో ఉన్నారో, శ్రీనివాస్ వాళ్ళ ఫాదరు, ఈ ఫ్యామిలీ అంతా కలిసి అందులో ఉన్నారు. అయితే ఎవరైతే ఇంకా వేరే వాళ్ళు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన సభ్యులు ఉన్నారో, ఇందులో మా వాటా కూడా ఉందని వాళ్ళు కూడా కొట్లాడుతున్నారు. ఇందులో మా వాటా ఉందని. అరే ఆల్రెడీ అయిపోయింది కదా, మీ వాటా మీకు వచ్చింది, మా వాటా మాకు వచ్చింది అనేది ఈ గొడవ నడుస్తున్నది. ఈ గొడవ క్రమంలో ఆ బాధితులు ఎవరైతే ఈ భూమి మాది అని ఎవరైతే గొడవ చేస్తున్నారో ఆ భూమిలోకి వచ్చి వాళ్ళని పొన్నం ప్రభాకర్ టీం అప్రోచ్ అయింది. వీళ్ళు వాళ్ళని అయ్యారు, వాళ్ళు వీళ్ళని అయ్యారు. వాళ్ళకి భూమి కావాలా, వాల్యూ ప్రైమ్ ప్రాపర్టీ వాళ్ళకి కావాలి, వీళ్ళకి ఎంతో కొంత అందులో డబ్బులో ఏదో ఒకటి కావాలి. ఇద్దరు కలిసిపోయి ఏం చేశారంటే కలెక్టర్కి నెమ్మదిగా ఒక లెటర్ పడేసారు. ఇదంతా పొన్నం ప్రభాకర్ ఆలోచన అయి ఉంటుంది, డౌట్ ఏం లేదు. ఓ లెటర్ పడేసారు కలెక్టర్కి. వాళ్ళ తాత పార్టీషన్ చేసినట్టుగా ఒక లెటర్ వాళ్ళే క్రియేట్ చేసిర్రు, ఇదంతా తప్పు, అది చెల్లదు అంటే ఆమె ఎవరో కలెక్టరు హైమావతి అని, మరి ఆమె ఎంత తీసుకుందో ఏం చేసిందో కానీ మొత్తం మేడం ఇప్పుడు కింద మీద అవుతుంది. ఓ అమ్మ, నా పేరు బయటకు వచ్చింది, నా ఫోటో బయటకు వచ్చిందని. ఆమె ఏం చేసింది, ఆ లెటర్ని ముందు పెట్టి మొత్తం ఆల్రెడీ వాళ్ళు కాస్తులో ఉన్నారు, ధరణిలో వాళ్ళే ఉండే, భూభారతిలో వాళ్ళే ఉండే, మొన్నటిదాకా రైతు బంధు వాళ్ళకి పడ్డది, దశాబ్దాల కాలం నుంచి ఆ భూమిలో ఉన్నారు వాళ్ళు. ఆ 16 ఎకరాల్లో 8 ఎకరాలు ఆల్రెడీ అమ్ముకున్నారు కూడా. అమ్ముకుంటే అందులో ఇండ్లు అయినాయి కూడా, అపార్ట్మెంట్లు అయిపోయినాయి. ఈ మేడము మరి ఏం చదువుకుందో, ఈమె ఏడ చదువుకుందో కానీ ఈమె ఏం చేసింది, ఆ 16 ఎకరాల భూమికి సంబంధించిన ఆ పార్టీషన్ చెల్లదు అని చెప్పి మొత్తం ఆ పాస్బుక్లు, భూభారతిలోనే అన్ని క్యాన్సిల్ చేసి పడేసింది. క్యాన్సిల్ చేసి ఈమె పార్టీషన్ చేసింది. ఈమె మేధావి, ఎక్కడి నుంచి చదివిందో మరి, ఈమె కలెక్టర్ చదివిందో, కలెక్టర్ కాదు ఈమె, ఆర్డీఓ నుంచి కన్ఫర్మ్డ్ ఐఏఎస్గా ఈమె కలెక్టర్ పదవి వచ్చింది ఈమెకి, సిద్దిపేట కలెక్టర్ హైమావతి ఆమె పేరు. ఈమె మరి పొన్నం ప్రభాకర్ ఏం చెప్పిండో, నీకు ఇంకేం చేస్తానడో, లేకపోతే ఏమైనా అందులోకెళ్ళి వాటా ఇస్తానడో ఏమో కానీ ఆమె అది చేసి, అసలు అది చేయడం అనేది చట్ట విరుద్ధం, చేయడానికి ఆమెకు హక్కు లేదు, రైట్ లేదు. అసలు ఈ ఫ్యామిలీ గొడవలోకి ఈయన ఎందుకు ఎంటర్ అయ్యింది పొన్నం ప్రభాకర్ అన్నది ఇంకొక క్వశ్చన్. అయితే వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు ఈ ఫ్యామిలీ, సో ఇది ఆయా సర్వే నెంబర్స్లో ఉన్నటువంటి భూమి ఇది. వీళ్ళు ఫ్యామిలీ మెంబర్సు, రాగం మల్లయ్య వాళ్ళ కొడుకులు బిడ్డలు. సో వాళ్ళ గ్రాండ్ సన్స్ ఎవరు ఏంటి అన్నది.
ఇందులో అంతా క్లియర్గా డేటా ఉన్నది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఇదా రిట్ పిటిషన్. కోర్టు కలెక్టర్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ని సస్పెండ్ చేసి పడేసింది, ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చింది. ఎవరెవరు వెళ్ళారు కోర్టుకు? బిట్వీన్ రాగం మోహన్, రాగం శ్రీనివాస్, రాగం సుజాత, రాగం రాధా వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, డిస్ట్రిక్ట్ కలెక్టర్ సిద్దిపేట్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్డీఓ సిద్దిపేట్, తహసీల్దార్ సిద్దిపేట్ అర్బన్ మండల్. అండ్ మిగతా వాళ్ళు ఎవరైతే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో, అంటే ఈ భూమిలో మాకు కూడా వాటా ఉందని అనుకున్నారో వాళ్ళని కూడా వీళ్ళు పార్టీ చేశారు. వెంకటేష్, ఆంజనేయులు, సులోచన వీళ్ళందరినీ. అండ్ దాంతోపాటు వీళ్ళు ఉన్నారా, పొన్నం ప్రభాకర్ జిల్లా పెట్టిరా, బాలాజీ రియల్ ఎస్టేట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వరకు పెట్టిరు. సో కోర్టు ఏమని చెప్పిందంటే లాస్ట్లో మీరు ఆర్డర్ చూడొచ్చు. హియర్డ్ మిస్టర్ సి దామోదర్ రెడ్డి, లర్న్డ్ సీనియర్ కౌన్సిల్ అపియరింగ్ ఫర్ ఎంసి రుత్విక్ రెడ్డి, లర్న్డ్ కౌన్సిల్ ఫర్ ద పిటిషనర్స్, ఇద్దరు అడ్వకేట్స్, అండ్ మిస్టర్ నిజాంపూర్ చంద్రశేఖర్, లర్న్డ్ కౌన్సిల్ అపియరింగ్ ఫర్ రెస్పాండెంట్స్ నెంబర్ 5, 6, 7, 8, 9, 10, 11 and 13. There shall be interim suspension of the order in so and so number dated 5/12/2025. సో కలెక్టర్ ఇచ్చినటువంటి ఆర్డర్ని కోర్టు సస్పెండ్ చేసింది. అంటే ఇప్పుడు కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ ప్రస్తుతానికైతే హోల్డ్లో ఉన్నట్టే కదా. అంటే తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఆ ఆర్డర్ అనేది ఇది అమల్లో ఉంటుంది. మరి ఇప్పుడు ఏం లేకుండానే కోర్టు ఉత్తగానే ఆర్డర్ ఇచ్చిందా? సరే వీళ్ళు అప్పీల్కి వెళ్తారేమో. ఏ ఆధారం లేకుండా అయితే ఫస్ట్ ఒక అడుగైతే ముందుకు పడదు కదా. అడుగైతే ముందుకు పడడానికి అవకాశం లేదు. అసలు ఎవరు ఈమె కలెక్టరు? పాస్బుక్లు క్యాన్సిల్ చేసే అధికారం నీకు ఎక్కడిది? పార్టీషన్ చేసే అధికారం నీకు ఎక్కడిది? ఇదే సిద్దిపేట కలెక్టరేట్ ఆఫీస్కి ఎన్నో అప్లికేషన్లు వచ్చినాయి కదా. ఎన్ని పార్టీషన్లు చేసినావు, ఎన్ని సమస్యల్ని పరిష్కరించినావు భూములకు సంబంధించి చెప్పాలి కదా. అయితే ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారా పెద్ద మనుషులు అంటే, ఇగో ఇది ఫర్మ్ అనమాట. మన పొన్నం గారి వాళ్ళ బ్రదర్ గారి ఇది ఎవడన్నా బినామీల పేర్ల మీద రాసుకుంటాడు. నమ్మకం లేకనో లేకపోతే ఇంకేమమ్మో 8 ఎకరాలు పోతుంది అనుకున్నాడో ఏమనుకున్నాడో సొంత కొడుకు పేరు మీద పెట్టిండి, ఇది దొరికిపోయిండు. ఏమయ్యా పొన్నం ప్రభాకర్ గారు, అందుకే అంటారేమో మరి మీ వేరే వాళ్ళకు ఉండాల్సిన తెలివి మనకు ఉండుంటే ఈ పాటికి నువ్వు ఎప్పుడో లేపేద్దు ఆ భూమి, కానీ నువ్వు తప్పు కూడా సరిగ్గా చేయలేకపోయినావు. కరెక్ట్. అన్న కొడుకు సొంత కొడుకు పేరు మీద పెట్టిండిగో. ద స్టేట్మెంట్ హ్యాస్ బీన్ ఫైల్డ్ అండ్ ద నేమ్ ఆఫ్ ద ఫర్మ్ శ్రీ బాలాజీ రియల్ ఎస్టేట్స్. ఈ దాని మీద ఈ అడ్రస్ ఏడుంది, ఇది బాలాజీ హౌస్, మలక్పేట్, అంబర్పేట్ అట. ఇది రిజిస్టర్డ్ ఆఫీస్. ఓకే. సో ఇది ఈ ఫర్మ్ స్టార్ట్ చేసిరుగో శ్రీ బాలాజీ రియల్ ఎస్టేట్స్. ఇది కూడా ఎప్పుడు, ఇగో 8th month మొన్ననే 25. దీనికోసం తెచ్చిండు, 8 ఎకరాల భూమి కోసం తెచ్చిండు. 8వ నెల ఇది రిజిస్ట్రేషన్ అవుతుంది, 9వ నెల భూమి వచ్చేస్తుంది. ఈ బాధితులు మొన్న ఏం చెప్తారు అంటే, మేము అమ్మాలనుకున్నప్పుడు ఎవరికి అమ్మితే బాగుంటుందా అని ఆలోచిస్తే బాలాజీ కన్స్ట్రక్షన్స్ రియల్ ఎస్టేట్ వీడికి గోడకు సున్నాలే సక్కగా వేయలేదు. ఆఫీస్ వీళ్ళ క్యాపిటల్ ఎంత పెడతారు? ఇప్పుడు 4 ఉన్నారండి. పొన్నం పృథ్వీ అనే అతను పొన్నం ప్రభాకర్ గారి కొడుకు. ఇగో సొంత కొడుకు పేరు పెట్టిండు. ఇలా ఈ దొంగతనంలో కొడుకుని ఇరికిచ్చిండు, ఆయన ఇరికిండు. ఇగో ఈయన ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడతాడండి? 100 కోట్ల జాగా చేసుకోవాలంటే. ఈయన బ్యాంక్ ఏంది, ఈయన వ్యవహారం ఏంది, ఇదేం ఆస్తి కాదు. ఏజ్ ఎంత? 27 ఉంటాడు. 27 సంవత్సరాలు నాకు తెలిసి 27. ఈయన 1987 బోర్న్. అనూప్ కుమార్ పొన్నం, పృథ్వీ పొన్నం. ఈయనేమో అశోక్ కొడుకు, ఈయనేమో పొన్నం ప్రభాకర్ కొడుకు, ఇద్దరు. అర్జున్ కుమార్ నోముల, నాగార్జున కుమార్ నోముల. మరి వీళ్ళ అన్నదమ్ములే ఉన్నారు, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఈయన పేరు మనకు పొరగాల పేరు పెట్టిరు. స్టార్టింగ్ తెలిసిన అన్న మనం ఎందుకు తీయలేదంటే, అతనికి ఈ దీంట్లో అనుభవం లేదు, అనవసరంగా పిల్లగాన్ని మనం బద్నాం చేయొద్దని మనం ఊరుకుంటే వీళ్ళు మనల్నే తప్పు, మన మీడియానే తప్పు అనే విధంగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మనం కూడా చూడాల్సిన అవసరం లేదు. సో అనూప్ కుమార్ పొన్నం అండ్ పృథ్వీ, ఇది మొత్తం సిగ్నేచర్ అథారిటీ ఏదైతే అంతా ఉంటుందో ట్రాన్సాక్షన్స్ ఫ్రమ్ డిసిబి బ్యాంక్ చేశారు. ఓకే. నాకు తెలిసి అన్న ఆ డబ్బులు కూడా కరెక్ట్ గా వీళ్ళు గవర్నమెంట్ చలాన్ కట్టలేదు. వాళ్ళకి ఏదో సమ్ డబ్బు 3 కోట్ల 5 కోట్ల ఇచ్చా అన్నారు, అది కూడా అంతా ఫేకే. ఇది అంతా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్న. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, డేటు 7/8/2025 జాయినింగ్ డేట్. 8వ నెలలో ఇది ఓపెన్ అయింది, వీళ్ళంతా వచ్చారు ఇళ్ళకి. 9వ నెలలో భూమి లేపేసి 9వ నెల 12వ తారీఖు 9వ నెల 12వ తారీఖు 2వ తారీఖు వీళ్ళు వేసిన కేసు డిస్మిస్ అవుతుంది. 12వ తారీఖు అంటే 10 days గ్యాప్, 1 week లోనే హాలిడేస్ తీసేస్తే ఒక 1 week లోనే వీళ్ళకి ఎక్కడానికి అంత ఆతృత ఏముంది అక్కడ?
16 ఎకరాల ల్యాండ్ అన్న, అక్కడ ఈ 8 ఎకరాలు వీళ్ళు కొట్టుకున్నారు. పొన్నం ప్రభాకర్ పోయిండు, మనకు ప్రాబ్లం లేదు. కానీ పక్కకున్న అపార్ట్మెంట్లు ఎక్కేయడానికి కలెక్టర్ ఎవరు? ఆమెకి ఏ అధికారం ఉంటుంది? మీరు టోటల్ మిగిలింది 8 ఎకరాలే ఉంది, కానీ మొత్తం వీళ్ళు అమ్ముకున్న 16 ఎకరాలను కూడా యాడ్ చేసి. ఇప్పుడు గూగుల్ ఎర్త్ లో పోతే మనం చూస్తే 20 years బ్యాక్ చూస్తే ఇదంతా ఖాళీగానే కనిపిస్తుంది. ఆమె 30 year రికార్డ్ డిలీట్ చేసింది. డిలీట్ చేసినప్పుడు ఇది ఎట్లాగో లంచాలతో నడిచే వ్యవహారమే, ఎవడు పోయి చూస్తాడు సంతకాలు పెట్టాడే అనుకున్నారు. ఆర్డీఓ కిందికి వెళ్ళి చూడలేదు, ఏది భూమి మీద దిగి చూడలేదు. మొత్తం ఎంటీ 16 ఎకరాలు ఉందని చెప్పేసి ఆర్డర్ ఇచ్చేసింది ఆమె. నాకు తెలిసి అయితే ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు కూడా ఇంత దారుణమైన ఆర్డర్ ఎవరు ఇవ్వలే. కాదు, ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ లో వచ్చిన భూమి కూడా ఇప్పుడు అన్న వెలుగుమట్ల 2, ఇది వెలుగుమట్ల 2 ఒక్కొక్క కుటుంబం 70 లక్షలు 60 లక్షలు పెట్టి అపార్ట్మెంట్ కొనుక్కున్నారు. అంత ఎంప్లాయీస్. పాపం వాళ్ళకి తెలియదు. ఈ చక్రధర్ అనేవాడు తీసుకుపోయిన తర్వాత, మన ఛానల్ వచ్చిన తర్వాత మేము థ్రెట్ లో ఉన్నామని తెలుసుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళందరూ రేపు పొన్నం ప్రభాకర్ పొమ్మంటే పోవాల్సిందే. అంతే. మొన్న మీటింగ్ పెట్టినా కూడా చెప్తుంది కదా, మమ్మల్ని అడిగట్టిండా అదే అంటున్నారు, తీసేసుకుంటామంటుంది. ఇప్పుడు కలెక్టర్కి అంత భయం లేదా అన్న? నాకు అర్థం కాదు. నీకు పార్టీషన్ సరే, నువ్వు నీ ఎక్సెస్గా చేస్తే 8 acres చేయాలి. 16 ఎకరాలు ఏం చూడకుండా మంత్రి గారికి 10 రోజులలో చేసి ఇచ్చారంటే, ఇవాళ ఐఏఎస్ల సంఘము ప్రతిదానికి బాగా మాకు అవమానం జరుగుతుందని మాట్లాడుతుంది కదా. మరి ప్రజల యొక్క భూములు కొట్టేసిన ఈ కలెక్టర్ పైన మీరు ఎందుకు చర్యలు తీసుకోరు? అంటే మీ కలెక్టర్ అన్న, ఆమె డైరెక్ట్ ఐఏఎస్ కూడా కాదు. ఒక కరీంనగర్లో ఆర్డీఓ చేసి వచ్చింది. ఇప్పుడు ఏవో రాజ్ కుమార్ అని ఎవరైతే ఉంటారో ఇతని పైన విజిలెన్స్ దాడులు చేపియాలి. మెయిన్ ఇతని బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయాలి. ఇతనికి పొన్నం ప్రభాకర్ కి కలెక్టర్ కి ఉన్న ఏదైతే సంభాషణలు ఉంటాయో చూడాలి. ఒక పెద్ద విషయం బయటకు పడుతుంది. వీళ్ళంతా కలిసి చేశారు ఈ ల్యాండ్. దాదాపుగా రాజ్ కుమార్ ఎవరైనా, ఏవో రాజ్ కుమార్, ఏవో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ లో రాజ్ కుమార్. ఇంకొకటి అన్న కిరణ్ కుమార్ అని ఒక వ్యక్తి ఉంటాడు. ఈయనే ఒక అక్కన్నపేట ఎంఆర్ఓ. ఈ ఎంఆర్ఓ పనితనం నచ్చి మన మంత్రి గారు ఆయన చేయి కింద పెట్టుకున్నాడు పిఏగా. ఆయన ఆర్గనైజ్ చేసింది ఇదంతా. ఇదంతా ఒక కరీంనగర్ ఆఫీసర్స్ అందరినీ సిద్దిపేటలో పురమాయించి సిఐతో సహా ఇదంతా క్రైమ్ చేశారు. కానీ ఆ పిల్లగాడి అదృష్టం బాగుందన్న. 9వ నెల భూమి కొట్టేస్తే ఆ పిల్లగాడి ఆర్తనాదాలు విన్నోడు ఇవ్వలేడు. మనం వచ్చేదాకా తెలియదు. దాదాపుగా 7 నెలలు ఈ అబ్బాయి 7 months అన్న సైలెంట్ ఉంది. ఎప్పుడైతే మన తొలి వెలుగు అక్కడ మాట్లాడినామో ఇవాళ సీఎం టేబుల్ మీద ఉంది విషయం. ఇంత దారుణం అంటే మనం పోకపోతే ఖచ్చితంగా భూమి స్వాహా అయిపో, అంతే, డౌటే లేదు. సో ఇప్పుడు మీరు ఎవరెవరు కంప్లైంట్ చేసినారు ఇప్పటిదాకా? ఇప్పుడు కలెక్టర్ మీద కంప్లైంట్ చేసి, కలెక్టర్ మీద లోకాయుక్తకి వెళ్ళాను. అది వాళ్ళ ప్రొసీజర్ మొత్తం అయిపోతుంది. తన మీద యాక్షన్ తీసుకోవాలి. కోర్టు కూడా నమ్మింది ఈమెకు అధికారం లేదు ఖచ్చితంగా అని సస్పెండ్ చేసింది. లోకాయుక్తకి వేసాము, డిఓపిటీకి ఆల్రెడీ చేసాము. నాకు తెలిసి ఒక 1 week లో ఎంక్వైరీ స్టార్ట్ అయిపోతుంది అనిపిస్తుంది. సో మేము పొన్నం ప్రభాకర్ని మేము అనం, ఆయనకు బుద్ధి లేదనుకోండి, ఆయనే చెప్తాడు. మీరు కదా కలెక్టర్ కదా, తుపాకీ ఎవడిచ్చిండు అన్నది కాదు, పేల్చింది ఎవడన్నది కావాలి. మీరు ప్రజావానికి వెళ్తే మా ఊర్లో అన్న కలెక్టరేట్ 10 kilometers దూరం ఉంటుంది. సిద్దిపేటకి దుద్దెడలు ఉంటుంది. అక్కడ నుంచి సామాన్యుడు వచ్చి ప్రజావాణిలా చెప్పులు లేకుండా నిలబడితే మీకు వాడు కనిపించాడు. కానీ ఇవి ఇంత స్పీడ్గా ఎలా అవుతాయి మీరు చెప్పండి? ఒక ఆర్డీఓ పైన విజిలెన్స్ చేయాలి. ఎంఆర్ఓ అయితే భయమే లేదు ఒకడికి. ఇది ఇక్కడ కాదన్న, వీళ్ళు ఎన్ని చేశారు, ఇలాంటి ఇంకెన్ని కార్యక్రమాలు చేశారు అనేది చూడాలి. ఎంత భయం లేకపోతే సొంత కొడుకు మీద వేస్తారు చెప్పండి? అంటే ఎవడు పట్టుకోలేడు. ఎట్లా పెట్టిండు సొంత కొడుకు పేరు పెట్టిండు? మేము ఇది గవర్నర్ గారికి చెప్తాం. ఇది గవర్నర్ గారికి చెప్పి మీరు దీనిలో మీ సచ్చీలత నిరూపించుకోవాల్సిందే. మరి కలెక్టర్ గారు ఒప్పుకుంటారా? నాకేం సంబంధం లేదు, నన్ను కొడతా అన్నారు, తిడతా అన్నారు, నన్ను బెదిరిస్తే నేను చేసినా అని చెప్తారా? చెప్పండి ఏదో ఒకటి. బీఆర్ఎస్ లో కూడా ఇంత అంటున్నట్టు కదా, గతంలో ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, అది లేదా ఇది లేదా, ఇప్పుడు నేను కొత్తగా చేసింది ఏం లేదు, అది పాతదే, ఇవన్నీ ఏదో చెప్తుందట కదా. ఈమె ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్. ఆడ ఈ సస్పెండ్ చేసిన ఆయన హైకోర్టు జడ్జి అండి. హైకోర్టు జడ్జి ఇవన్నీ చూడండి. ఇంకొకటి మీరు ఆశ్చర్యం చూడండి, వీళ్ళ మంత్రి గారి అన్నగారు ఉన్నది ఎక్కడ? బార్ అసోసియేషన్. అంటే వీళ్ళతో కాకుండా కానీ అంటే వర్కౌట్ ఇప్పుడు మనకు ఫేవర్గా వచ్చిందంటే అధికారంలో ఎవరున్నారు మీరు చెప్పండి? బాధితుల వైపు వచ్చింది అంటే ఇలా నిజం ఉంది కాబట్టి వచ్చింది. ఖచ్చితంగా దీన్ని ఏం వదిలేదు లేదు. వాళ్ళ కొడుకు పేరు మీద ఆయన ఎక్కియడం అనేది చాలా, అసలు రోడ్ మీద ల్యాండ్ కొట్టేశారంటే వీళ్ళు ఇక్కడ ఇంకెన్ని కొట్టేశారు.
చాలా మంది వాళ్ళ మనుషులు అంటున్నారు ఇది కక్షపూరిత చర్య అని. మరి జడ్జి ఏం కక్ష పట్టిండండి మీరు చెప్పండి. ఇది తప్పుని తప్పు అంటున్నాం. ఈ 100 ఎకరాల అబ్బాయి సంపాదిస్తాడా మీరు చెప్పండి. 100 crores అండి. మీరు ప్రజాధనాన్ని ఇట్లా దోసుకుంటే ఏం మాట్లాడొస్తుంది. ఇప్పుడు ఈ అబ్బాయిది ఒక భాగం అయితే అవతల ఉన్న ఇండ్ల పరిస్థితి ఇప్పుడు సరే ఆ ఇండ్ల తెచ్చి ఇలా కలిపినావు కదా. శ్రీనివాస్ ని పక్కన పెట్టేద్దాం, ఇది ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్ అనుకుందాం. మీరు కలెక్టర్ గారు 8.3 acres ఇతనికి చేసేది వాళ్ళకి చేసి అది పొన్నం కొన్నాడు కొనలేదు మాకు వద్దు ఇదంతా. నిన్ను ఎవడు అడిగాడని ఏ ధైర్యంతో ఆ ఏరియాలో కాలనీలు ఉన్న వాళ్ళ ఇల్లులన్నీ తోసేసావు. ఇంత జరుగుతుంటే మా ఎమ్మెల్యే ఇప్పటి వరకు స్పందించలేదు. 373 నాదర్గుల్లో అక్రమాలు జరిగినాయి అని ఎగేసుకొని పోతాడు. హరీష్ దీని మీద ఎందుకు మాట్లాడారు? అరే ఎవ్వడు మాట్లాడట్లేదండి సిద్దిపేటలో. ఇప్పుడు సిద్దిపేట ప్రజలు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. హరీష్ కి పొన్నంకి వాళ్ళ అన్నదమ్ములే ఒకరికొకరు. నేను నిన్నానా నువ్వు అన్నానా కానీ మీ ఇద్దరి పని సిద్దిపేట వాళ్ళే కదా చేసేది. ఇలా నాదరుగుల్లో జరిగింది ఏంది ఇక్కడ జరగదు ఏంది మీరు చెప్పండి. అక్కడైనా కొంచెం మీకు డెప్త్కి వెళ్ళాలి కానీ ఇక్కడ పైన సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. సో హరీష్ రావు స్పందించకపోవడం చాలా బాధాకరం. ఆయన తిట్టాలనేది మన అంబిషన్ కాదు, ఏది కాదు. ఇలాంటి వాటిపైన స్పందిస్తేనే కదా మీ పైన విశ్వాసం పెరుగుతుంది. అందులో మంత్రి కొడుకు పేరు మీద ఫర్మ్ ఓపెన్ చేసి ప్రైవేట్ భూమి లేపేసే కుట్ర ఇమీడియట్ గా సిద్దిపేటలో నువ్వు ప్రెస్ మీట్ పెట్టాలి. ప్రెస్ మీట్ పెట్టాలి. హైదరాబాద్ ఉన్న మీకు తెలుస్తుంది, హైదరాబాద్ ఉన్న నాకు తెలుస్తుంది. ఆయనకేం తెలియదు. క్యాంప్ ఆఫీస్ కి 1/2 kilometer దూరం అండి అది. అంటే దీంట్లో ఆయన వాటా ముట్టింది. ఇంకా మేము అట్లే అనుకోవాల్సి వస్తుంది. ప్రజలు లేదు మీకు ముట్టలేదంటే రేపే పెట్టండి ఒకటి ప్రెస్ మీట్. కలెక్టర్ గారి మీద కంప్లైంట్ ఇవ్వండి మీరు. ఇంకా మేము చెప్పినా కూడా మీరు కలెక్టర్ ఏమంటున్నారంటే మీరు వెళ్ళే ప్రయత్నం చేసిరా? కలెక్టర్ గారిని రేపటి ఎల్లుండి కలుస్తాము, అదే పనిలో ఉన్నాము. వారిని అడుగుతాము అసలు మరి ఇది మీరు ఇచ్చిన జడ్జిమెంట్ కరెక్ట్ అయితే మా దగ్గర ఇంకో 10 ఫైళ్ళు ఉన్నాయి, అన్ని జడ్జిమెంట్ ఇవ్వండి. మరి అంతే కదా. ఇప్పుడు ఇట్లాంటి కేసులు ఎన్నో ఉండే కదా, మరి అందరికి పార్టీషన్ చేసేస్తే అయిపోతుంది. ఇవాళ మీరు చూడండి అన్న, ఈ రాష్ట్రంలో 2.5 ఏళ్ల గవర్నమెంట్లనే నిస్సిగ్గుగా భయపడకుండా సొంత కొడుకు పేరు మీద ఈ రకంగా చేస్తే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంది మీరు చెప్పండి. అవును, ఇది ప్రజాప్రభుత్వం ఎట్లయితుంది? మేము సీఎం గారిని తిట్టాలనేది మా విషయం కాదు. మీకు ఉన్న సోర్సెస్ తోటి ఒకసారి ఇదంతా తెప్పించుకోండి. అవును, ఇప్పుడు చూడండి ఒకసారి కలెక్టర్ చేసిందే ఇదంతా. ఆమె ఎంత అద్భుతంగా పార్టీషన్ చేసింది చూడండి. కోర్టుకి ఉండే అధికారాన్ని ఆమె వాడేసింది మొత్తం. ఎవరి మీదనైతే పట్టా పాస్బుక్లు ఉన్నాయో వాళ్ళ పట్టా పాస్బుక్లు క్యాన్సిల్ చేసి అవతల పడేసింది. అంటే ఏ ధైర్యంతో చేసింది ఏమే? ఎవడు అడుగుతాడు, ఎవడు అడగడు. లోకల్ సిపి కూడా మీకు ఆమె తెలుసు, పెరుమాల్ సమ్ పేరు చూడండి, IVFO ఏదో స్కామ్ లో బయటకు తీసిన ఆవిడ. వీళ్ళ తల్లి పోయి అడిగితే, శ్రీనివాస్ తల్లి పోయి అమ్మ మాకు అన్యాయం జరిగిందంటే కుక్కల్ని గెదిమినట్టు గెదుముతుందట. మనుషులు కారా మేడం వాళ్ళు మనుషులు కాదా? మంత్రి ఒక్కడే మనిషా? ఎన్నేళ్ళు ఉంటాడు మంత్రి? 2.5 ఏళ్ల తర్వాత ఎవడేందో తెలియదు. ఈ విధంగా ప్రజలకు న్యాయం చేయకపోతే ఎట్లా? సో ఈ అప్లికేషన్స్ ప్రకారం ఆమె నిర్ణయం తీసుకుంది. రాగం భారతమ్మ, రాగం వెంకటేష్ వీళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. 23/12/2024, 13/5/2025. అంత ప్లాన్డ్గా 2-3 నెలల పని ఖతం చేశారు. 5వ నెలలో పెడితే 5వ నెలలో అప్లికేషన్ పెట్టించారు. 8వ నెలలో వీళ్ళు బాలాజీ రియల్ ఎస్టేట్ ఫార్మ్ ఓపెన్ చేశారు. 9వ నెలలో ఖతం అయిపోయింది. ఇగో 5/12 కదా. ఇక్కడ ఇంకొక విషయం అన్న, ఇప్పుడు ఈయనది తొలగించిన తర్వాత ఈ ఆర్డర్ ముందు ఇచ్చి వీళ్ళు రిజిస్ట్రేషన్ తర్వాత చేసుకోవాలి కదా. అవును, వాళ్ళకు 16 ఎకరాలు ఎక్కిచ్చి తర్వాత నేను తొలగిస్తున్నా అని 5/12కి ఇస్తే అంటే అప్పటి వరకు అబ్బాయి భూమి ఉన్నట్టే కదా. అంతే కదా. అంటే మీరు ఎక్కించిన 16 ఎకరాలు వంతి, ఈ 830 ఇక్కడే ఉండంగా మీరు అది ఎక్కిస్తే ఆ భూమి ఎవరిది? 16 ఎకరాలు. సో అంటే యథేచ్ఛగా ఎవడు అడుగుతాడులే, సిద్దిపేటలో ప్రతిపక్షం లేదు ఏది లేదు అనే విధంగా ప్రతి ఒక్కడు గమనిస్తాడు. చిన్న యూట్యూబర్ అయినా ఇవాళ చాలా నాలెడ్జ్ తోటి ఉన్నారు. సాటిలైట్లు అడగకున్నా ప్రతి చిన్న రిపోర్టర్ అయినా మా దృష్టికి తీసుకొస్తుండు. ఇది మీరు చూసినట్టయితే అన్న, ఇవాళ లోకాయుక్తలో కంప్లైంట్ చేశాము. లోకాయుక్త కూడా కంప్లైంట్. ఇది లోకాయుక్త డిస్ట్రిక్ట్ కలెక్టర్ మీద కంప్లైంట్ చేసిరా? నేనే ఈ ఆర్డర్ కాపీ, ఇది హైకోర్టు ఆర్డర్ కాపీ పాతది పెట్టి ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ డిఓపిటితో పాటు ఈ కంప్లైంట్ ఇచ్చాము. ఈ 2 daysలో మేడం మీద, కలెక్టర్ గారి మీద, ఆర్డీఓ, ఎంఆర్ఓ ఎవరి మీద అయితే దీనిలో అప్లికేబుల్ అవుతారో ఈ క్రైమ్ లో 16 ఎకరాలు వీళ్ళు ఎక్కిస్తే వాళ్ళు తీసుకోవడం కూడా క్రైమే, వాళ్ళు కొనడం కూడా క్రైమే. వెనక ముందు చేసినట్టుంది ట్రాన్స్ఫర్లకు సంబంధించిన గొడవ. అది ఆల్రెడీ నేను మీకు ఏది ఎలక్షన్ కమిషన్ లో పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏం చేసిండ్రు? దీంట్లో ఇన్వాల్వ్ అయిన DT, RI గారిని ఇద్దరిని
వాళ్ళు ఎస్ఐఆర్ మ్యాపింగ్ కోసం ఉన్న వాళ్ళు, అది ఓటర్ల ఎస్ ప్రక్షాళన ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వేరే కార్యక్రమం చేయదు. వాళ్ళు ఎపిక్ వర్క్ వచ్చిన వాళ్ళు, వాళ్ళు ఇద్దరిని తీసుకుపోయి కోయడల ఒకటే ఆఫీస్ లో ఇద్దరిని ఎట్లేస్తారు? ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు ఎవరైనా చూస్తే చెప్పాలి, ఒకటే ఆఫీస్ నుంచి ఇద్దరు ఎంప్లాయీస్ ని అక్కడ వేశారు. అక్కడ ఆల్రెడీ ఎంఆర్ఓ లేడా అంటే ఉన్న ఎంఆర్ఓ పీకి కలెక్టర్ ఆఫీస్ కి అటాచ్ చేశారు. ఓకే, మరి దుద్దెడలో లేడు ఎంఆర్ఓ, అక్కడ పంపించచ్చు కదా. ఉదయభాను యొక్క ల్యాండ్ ఉంది మీకు ఇప్పుడు సందర్భంలో చెప్పాలో లేదో, ఉదయభాను గారు యాంకర్ ఉదయభాను గారు ఉన్నారు కదా, వాళ్ళ నాన్నగారు అక్కడ నాలుగు టైం సర్పంచ్. ఉదయభాను గారు ల్యాండ్ ఉంది అక్కడ, ఆ ల్యాండ్ లో చాలా ఓల్డ్ అది. అక్కడ రైతులు ఆల్రెడీ తిష్ట వేసి కూర్చున్నారు, వాళ్ళు ఎప్పటికేలో కాస్తులు ఉన్నారు. ఇది సాల్వ్ చేయాలని మంత్రి గారి యొక్క తహతహ. అయితే ఈ ఇద్దరు ఎక్స్పర్ట్ని తీసుకుపోయి ఆడ పెట్టుకొని చేద్దాం అనుకుంటుండు, కానీ అది కలవదు. ఎలక్షన్ కమిషన్కి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది ఉదయభాన్ గారిదే ల్యాండ్, సర్వే నెంబర్స్ అవి మొత్తం మన దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. అంటే అది ఎవరిది? మరి రైతులు ఎందుకు ఉన్నారు అక్కడ? రైతులు ఎవరు అంటే ఇంకా తెలియాలి. యాక్చువల్గా అది ఉదయభాన్ గారిదే ల్యాండ్ ప్రాపర్టీ. మరి అది రైతులకు ఏమైనా కేటాయించిరా? అల్లకెళ్ళి వాళ్ళని లేపాలే, లేపి ఉదయభాన్ గారితో సెటిల్మెంట్ చేస్తారా, లేకపోతే అది ఏందనేది మనం నెక్స్ట్ ఒకసారి మంచి ప్రోగ్రామ్ లో చూద్దాం. నెక్స్ట్ ఎస్ఐఆర్ కూడా మా దగ్గర స్టేట్ మొత్తంలో లాస్ట్ ఉందని మా దగ్గరే. ఓకే, ఇవన్నీ దందాలు చేసుకుంటా ఇంకా ఓటర్ నమోదు కార్యక్రమాలు ఏం చేస్తారండి వీళ్ళు? ఇంత దారుణంగా నడుస్తుంది వ్యవస్థ. ఇప్పుడు మా పైన నాకు మొన్న వినబడ్డది, డిఫమేషన్ కేసులు వేస్తారని చెప్పి నా స్నేహితుడు ఒకరు చెప్పారు. నాకు కూడా ఒక ఆయన ఫోన్ చేసింది నాకు, ఏదో కేసు వేస్తుంది అంటే మంచిది. మీరు కాదు, మంత్రి గారు వేయాలి. అందరు వేసినప్పుడే ఇది స్టేట్ లెవెల్లో మ్యాటర్ బయటికి వస్తే మాకు అలవాటు ఇవన్నీ ఓడు వచ్చుడు, ఇక మీరు కొత్త. సో ఇది విషయము. డైరెక్ట్గా పొన్నం ప్రభాకర్ తన కొడుకుని ఎంటర్ చేసి 8వ నెలల ఫర్మ్ ఓపెన్ చేయించి ఆయన కొడుకు పేరు మీద, అన్న కొడుకు అనూప్ కుమార్ పేరు మీద 9వ నెలలో ల్యాండ్ లేపేసారు సింపుల్గా, కలెక్టర్ని అడ్డం పెట్టి, కలెక్టర్ని ముందు పెట్టి. సో ఇందులో కలెక్టర్ది కూడా చాలా కీలకమైన పాత్ర. వీళ్ళకంటే చదువు రాదు, మరి మీకు చదువు వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? సో చాలా దారుణమైన విషయం ఇది. ఎట్టి పరిస్థితిలో ఊరుకునే ప్రసక్తే లేదు. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని అధికారులు పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు మీకు ఇచ్చేది డబ్బులు, పొన్నం ప్రభాకరో లేకపోతే ఇంకెవరో వాళ్ళ అకౌంట్ల నుంచి మీకు డబ్బులు ఇస్తలేరు. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు బండి సంజయ్ గారు, కేటీఆర్ కూడా స్పందించాలన్నా, ఈయన కరీంనగర్ క్యాండిడేట్ కదా. అవును, ఈయన మాట్లాడితే మొన్న బండి సంజయ్ మీదకి బాగా మాట్లాడింది కదా. ఆయన ఎందుకు మాట్లాడాడు మరి? అదే కదా ఇప్పుడు మా ఆశ్చర్యం. అంటే గొడవ వచ్చినప్పుడు వీళ్ళంతా ఒకటే, వీళ్ళ కుటుంబాలకు ఇబ్బంది అయినప్పుడు రాజకీయ నాయకులంతా ఒకటి, మనమంతా ఒకటి. కానీ దీని విషయంలో మేము కాంప్రమైజ్ అనేది ఉండదన్న. ఎట్టి పరిస్థితిలో ఈడీకి కూడా తీసుకెళ్తాం. దీంట్లో ఒక 20 కోట్ల రూపాయలు చేతులు మారినాయని మనకు అన్అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరెవరికి ఎంత ముట్టినాయి అనేది కొంచెం ఎవిడెన్స్ దొరికినా మీ ముందుకు తీసుకొస్తాం. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం ఇంకొక ఎపిసోడ్లో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.